ఆ, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదాలకు నమస్కరిస్తూ ఆ, ఆ, శ్రీనివాస్ నండి, విశాఖపట్నం మాది. శ్యామలా నవరాత్రులు చాలా బాగా జరిగాయండి. ఆ, ఈసారి నాకు ప్రత్యేకత ఏమంటే, గురుగారు హోమాలు చేసినప్పుడు మాకు ఆ, సంకల్పం తీసుకోవడం జరిగింది. ఆ, అలాగే ఆ, ఈసారి మేము గ్రూప్ లీడర్స్ కింద చేశాము. ఆ, ఇంకొంతమంది కొత్త వాళ్ళకి, సాధకులకి ఆ, గురువు గారి ఆజ్ఞానుసారం వారిచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళకి ఆ, సాయం చేయడం, మాకు చేతనైనంత సాయం చేయడం చాలా తృప్తినిచ్చిందండి. ఆ, పొద్దునుంచి ముగ్గురు సాధకుల యొక్క అనుభవాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ, వారికి ఏదో కొంచెం ఆ, సాయం చేయగలిగినందుకు చాలా చాలా తృప్తిగా ఉంది ఈ శ్యామలా నవరాత్రులలో. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉంది? ఆ, నేను మే 2024 నుంచి పీఠంలో ఉన్నా అండి. పీఠంలోకి వచ్చాను. ఆ, వారాహి నవరాత్రులప్పుడు మొదటిసారి మంత్రం తీసుకున్నాను, కిందటి సంవత్సరం. అప్పటి నుంచి పీఠంలో ఉన్నాను. మంచిదండి. ఎన్ని నవరాత్రులు చేశారు? శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? కిందటి సంవత్సరం వారాహి నవరాత్రులు చేశానండి. ఇది రెండో నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు చేస్తున్నాం. శ్యామలా నవరాత్రులు మొదటిసారి చేస్తున్నా అండి. ఆ, ఎలా తెలుసుకున్నారు మీరు? ఆ, గురుగారి ద్వారానే తెలుసుకున్నా అండి. ఆ శ్యామలా నవరాత్రులు ఆ, చాలా ఆ, తక్కువ శ్యామలా నవరాత్రులు బయట తెలుసండి. అంత ఎక్కువ ఇది లేదు, ప్రాచుర్యం ఉన్నా బయట ఎవరు మంత్రం ఇవ్వడం అది చెయ్యరు. మన గురువు గారు ఈసారి ఆ ఇది తీసి శ్యామలా నవరాత్రులు కూడా చేయించారు మా చేత. మంచిది స్వామి. పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి మిగతా నవరాత్రులకి తేడా ఏంటి? ఆ, అలా తేడా అని చెప్పడం కష్టం అండి. ప్రతి నవరాత్రిలోనూ ఒక మెట్టు ఎక్కుతున్నా అనిపిస్తుంది. ఆ, అంటే నా మటుకు ఎంతవరకు అంటే, వారాహి నవరాత్రుల్లో నాకేం తెలీదు. పీఠం గురించి కొంచెం తెలుసు, అప్పుడు అసలు అయితే ఏం తెలీదు. ఆ తర్వాత గురువుగారు అంటే చాలా భయం ఉండేది. తర్వాత ఆ, చాలా ఆ, ఒక చిన్న కూపంలో ఉన్నట్టు ఉండేది అప్పుడు నా ఆలోచన పద్ధతి. ఇప్పుడు చాలా నాలో మార్పు నాకు తెలుస్తుంది. దానివల్ల ఆ, ప్రతి నవరాత్రి ఆ, చాలా వైవిధ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి, గురువుగారి కృప పాత్రలు కావడానికి మనకి అవకాశం శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం ద్వారా దొరకడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మంచిదండి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? ఆ, ప్రతి నవరాత్రి గుర్తుంటుందండి. ఎందుకంటే ఆ, ప్రతి నవరాత్రిలోనూ కొన్ని దేవతా దర్శనాలు అవ్వడము, గురువుగారి కృప యొక్క పాత్రలు కావడము, ఆ, అమ్మవారి అనుగ్రహాన్ని ఆ, ఆస్వాదించడము, ఆ, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడము, తప్పులు చేస్తే దానికి దోషాలు ఎట్లా దాన్ని పరిహారం పూర్తి చేసుకోవడము, ఇలా నేర్చుకోవడానికి చాలా ఆ, విషయాలు ఉంటాయి. తర్వాత ఈ 9 రోజుల్లో చేసే సాధన చాలా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఆ, ఏ నవరాత్రికి ఆ నవరాత్రే సాట్ అండి. దేన్ని పోల్చడం చాలా కష్టం, నేనైతే చెప్పలేనండి. నాకు రెండు నవరాత్రుల్లోనూ చాలా నేర్చుకోవడానికి అయ్యింది. తర్వాత ఆ, అనుభవం కూడా చాలా
వైవిధ్యంగా ఉందండి. రెండిటికి చాలా తేడా ఉంది. ఓకే స్వామి. అయితే చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టెక్కుతున్నారా? అయితే బెటర్ అవుతున్నారా? అయితే ఏంటి? ఆ, చేసే ప్రతి నవరాత్రి ఆ, ఒక మెట్టు కాదండి. అట్లీస్ట్ ఒక 10 మెట్లైనా ఎక్కిస్తుందండి. ఆ, ఆధ్యాత్మికంగా ఆ, అనుభవాలు పెరుగుతున్నాయి. ఆ, పర్సనల్గా కొన్ని కొన్ని ఆ, నేర్చుకోవడానికి, కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడానికి ఒక అవకాశం, ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు గురువు. ఆ, తర్వాత ఆ, 9 రోజులు అమ్మవారి సమక్షంలో అఖండ ద్వీపం రూపంలో అమ్మవారి పక్కనే ఉన్న ఆ దివ్యమైన అనుభూతితో జపసాధన చెయ్యడము, ఆ, రోజు ఆ ఆ, చేసే మన ఆ, ధూప దీప నైవేద్యాలు, ధూపం వేయడము, దీపం నైవేద్యాలు పెట్టడము, అది చాలా తృప్తినిస్తుందండి, చాలా ఆనందాన్ని ఇస్తుంది. మంచిదండి. ఇప్పుడు శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటి? ఆ మర్చిపోలేని సన్నివేశం అంటే ఆ గత నెల రోజులుగా నా సాధన సరిగా ఆ, జరగట్లేదండి. 5వ తారీఖు గురువుగారు ఆ, హోమం చేశారు మా మా పేరు మీద. అప్పటి నుంచి ఆ, చాలా పాజిటివ్ షిఫ్ట్ మైండ్లో స్టార్ట్ అయిందండి. నా సాధన ఎలా ఉన్నా ఆ, అమ్మవారి అనుగ్రహానికి, గురువుగారి కృపకి పాత్రనవుతున్నానని అమ్మవారు ఇండైరెక్ట్ గా చెప్పారండి. తర్వాత ఆ రోజు చాలా సాధన గంట సేపు చాలా దీర్ఘంగా సాగిందండి. చాలా మ్, ఒక దివ్యమైన శక్తి ఆ, శరీరం అంతా ఆవరించినట్టు చాలా మాటల్లో చెప్పలేనంత ఆనందం వేసిందండి ఆ రోజు. ఇంకా ఆ రోజు నుంచి ప్రతి ఆ, మిగిలిన 4 రోజుల హోమాలు, అంటే మొదటి రోజు నుంచి హోమాలు గురువుగారు చేస్తున్నారు, నేను ఆఖరి 4 రోజులు చేయించుకున్నాను. సో నాకు ఆ, ఒక షిఫ్ట్, ఒక ఎనర్జీ షిఫ్ట్, ఒక మైండ్లో థాట్ ప్యాటర్న్ షిఫ్ట్ స్పష్టంగా తెలుస్తుంది. అలాగే స్వామి. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వాళ్ళని చూసి అసూయ ఎప్పుడైనా అనిపించిందా? అంటే మనకంటే ఎక్కువగా వాళ్ళకి దర్శనాలు అవ్వటం, వాళ్ళు చెప్పే విన్నప్పుడు మనకేమైనా అసూయ లాంటివి ఏమైనా మీకు అనిపించిందా? అలాంటివి జరిగినప్పుడు ఏమైనా జరిగినాయా? కొత్త సాధకులు చాలా మంది వస్తున్నారండి. చాలా మంది సాధన కూడా చాలా బాగా చేస్తున్నారు. ఆ, నాకెప్పుడు అసూయ కలగలేదండి. కొత్త వాళ్ళకి మనకన్నా ఎక్కువ దేవతా దర్శనాలు కలిగిన అంబార్ అనుగ్రహం అందరి మీద ఉంటుంది. ఆ, నాకు అలాంటిది ఇన్స్పిరేషన్ గా ఉంటుందండి. ఎవరైనా ఇంకా ఎక్కువ ఆ, దర్శనాలు అయ్యి కలిగినాయి వాళ్ళకి అంటే, మనం ఇంకా ఎక్కువ జప సాధన ఎక్కువసేపు చేయాలి అన్న ఒక ఆలోచన ఒకటి వస్తుందండి. తర్వాత నేను నమ్మేది, గురువుగారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మన కర్మ తరుగుతూ ఉంటే అప్పుడు మనకి సాధనలో అనుభవాలు ఇంకా దీర్ఘంగా ఉంటాయని చెప్తారండి. అది నేను బాగా నమ్ముతాను. సో ఉమ్, ఆ అసూయ అన్నది ఎప్పుడు అనిపించలేదండి కొత్త వాళ్ళకి. అంటే మన పీఠం యొక్క శక్తి మరియు మరి నా అమ్మవారి అనుగ్రహము, గురువుగారి కృప ఇంకా ఇంకా ఎక్కువ మందికి అందుకోవాలని ఆలోచనతో అయితే ఉంటానండి నేను. అలాగే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలని అంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? నవరాత్రులు ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ లో, ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో మనకి ఉన్న ఈ కమ్యూనికేషన్ మీడియా చాలా ఎక్కువైపోయిందండి. దీని నుంచి మైండ్ చాలా స్ట్రెస్ అయిపోయి
వరీస్, యాంగ్జైటీ ఎక్కువైపోయి చాలా వివిధ రకాల ప్రెషర్స్ ఎక్కువైపోయి మైండ్ మీద. ఉమ్, ఒక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నవరాత్రులు చేయడం వల్ల మానసిక శక్తి, మానసిక స్థైర్యము, అలాగే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఒక చక్కటి సులువైన మార్గము మనకి శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం తరపున గురువు గారు మనకి ప్రొవైడ్ చేశారండి. అంతే. సరే స్వామి, పీఠంలోని గురువు గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేశారు మీరు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? ఆ, గురువు గారు స్ట్రిక్ట్ గా ఉంటారన్న మాట నిజమే అండి. ఆ, అక్షింతలు పడ్డాయా అంటే పడుతూ ఉంటాయి, మంచిదే అండి. అది నేను అక్షింతలు అనుకోను, దీవెనలుగా తీసుకుంటాను. అంటే గురువుగారు స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల ఆ, నాలాంటి వాళ్ళకి, ఇప్పుడు నేను నా గురించి మాట్లాడుతున్నా అండి. ఆ, నాకు డిసిప్లిన్ అన్నది అసలు ఇష్టం ఉండదు. చాలా ఆ, ఇదిగా ఉంటాను నేను. సో గురువుగారు స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల నా జీవితంలో పీఠంలోకి వచ్చాక చాలా మటుకు డిసిప్లిన్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను అండి. ఇంకా రావాల్సింది ఉంది, కానీ ఒక మార్పు అయితే నేను చూడగలుగుతున్నాను. అది గురుగారు స్ట్రిక్ట్ గా ఉండడం వల్లే అని నేను అనుకుంటున్నాను. మంచి స్వామి. మరి ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? ఈ పీఠంలో మంత్ర సాధన చేయాలి అంటే పీఠం యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ, జప సాధనకి గురువుగారు ఇచ్చిన నియమ నిబంధనలు పాటిస్తూ, ఆ, జప సాధన ఎక్కువసేపు చేస్తూ, ఇచ్చిన పురాణ ప్రవచనాలు విని అర్థం చేసుకుని ఏం అర్థమైంది అది అన్నది స్పష్టంగా చెప్పగలగడం. తర్వాత మన పీఠం తరపున నిర్వహించే అన్న సంతర్పణలో గురువు గారి ఆజ్ఞానుసారం మనము అక్కడ మనకి ఇచ్చిన పనిని 100% చేస్తే మనము ముందుకు వెళ్తామని నా అభిప్రాయం అండి. మంచి స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? దయచేసి మిగతా పీఠాల గురించి, మిగతా గురువులను ఏమీ అనకండి. అంటే వేరే వాటి గురించి పోల్చి ఇబ్బంది పెట్టకుండా ఈ పీఠంలో చేయటం వల్ల ఆ సాధన చేస్తే బాగుంటుంది అనటానికి మీకు అనుభవమైన కారణాలు. ఆ, నేను చెప్పాను కదండి, మే 2024లో నేను పీఠంలోకి వచ్చినప్పుడు నేను మొట్టమొదట అటెండ్ అయినది. ఆ, నేను అప్పటికి ఇంకా మంత్రం కూడా తీసుకోలేండి. నేను గురుగారి ఆ ఇది పర్మిషన్ తీసుకుని అక్కడ అరుణాచలంలో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమానికి వచ్చానండి. అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయాక సాయంత్రము ఆ, అమ్మవారికి అభిషేకం అయినప్పుడు నాకు వారాహి అమ్మవారి దర్శనం జరిగిందండి. సో నేనేమంటా అంటే నేను అప్పటికి ఇంకా పీఠంలో మంత్రం తీసుకోలేదు, ఎటువంటి సాధన చేయలేదు. చెయ్యకపోయినా అమ్మవారి అనుగ్రహం, గురువుగారి కృప నా మీద ప్ర- ఆ, వచ్చి నేను అమ్మవారిని దర్శించుకునే అంత గొప్ప ఆ, అవకాశం నాకు ఇచ్చారండి. సో ఇంకా దానికి ఇంకా ఏమీ చెప్పడానికి లేదండి. నమ్మకము, గురువు గారి మీద నమ్మకం, అమ్మవారి మీద నమ్మకము, పీఠం శక్తి మీద నమ్మకము ఉంటే మనం సాధన చాలా బాగుంటుందండి అని అప్పుడే నాకు మొదట్లోనే అనుభవం అయింది. మంచి స్వామి. మరి ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి గోల, ఇన్ని రూల్స్ నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ, లేదండి, అలాంటి అనుభవం అయితే ఏం లేదు. రూల్స్ ఉంటేనే కిన్నగా చేయడానికి అవుతుంది. ఆ, ఇప్పుడు పీఠం తరపున చేస్తున్నాం కాబట్టి నేను పూర్తి చేయగలిగానండి. పీఠం బయట ఉంటే ఈ నవరాత్రులు చేయడం కాదండి, చాలా కష్టం.
గురువు గారి ఆ, డైరెక్షన్లో గురువు గారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఆయన అన్ని సూచనలు ఇస్తూ మనము ఖచ్చితంగా ఆయన చెప్పింది చేయడం వల్ల బాగా చేయగలుగుతున్నాం అండి. ఓకే స్వామి. ఇప్పుడు ఆన్లైన్లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్లైన్లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? ఆన్లైన్లో మంత్రం ఇయ్యడము కరెక్టే అండి, మేము తీసుకుంది ఆన్లైన్లోనే. కానీ ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమి అంటే ఒక సద్గురువు యొక్క తపోదీక్ష, ఆయన సాధన బలము మీద అమ్మవారి అనుగ్రహ కృపతో మనకి ఇక్కడ మంత్రం తీసుకోవడం జరుగుతుందండి. దానివల్ల అది చాలా బలముగా పనిచేస్తుంది ఒకటి. రెండు ఏమంటే గురువుగారు పీఠాన్ని పెట్టి మంత్రం ఇస్తున్నారండి. అమ్మవారు గురువుగారు వేరని నేను అనుకోవట్లేదు. అమ్మవారు గురువుగారు ఒకటే కాబట్టి ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదండి. గురువుగారి ఆన్లైన్లో ఇచ్చినా ఆఫ్లైన్లో ఇచ్చినా గురువుగారు గురుముఖంగా తీసుకుంటున్నాం కాబట్టి అది చాలా శక్తివంతమైనదిగానే ఉంటుంది. మంచిది స్వామి. మరి గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? ఆ, చాలా ఉన్నాయండి. గురువుగారు ఆ, సాధారణంగా మనం చెప్పే అనుభవాల్లో నాకు అర్థమైంది, నాకు ఎప్పుడు ఇదివరకు తెలిసేది కాదు. మనకి ఉండిపోయిన ఏమైనా మొక్కులు అలాంటివి చాలా బాగా చెప్తారండి. అలాగే దేవతా దర్శనాలు జరిగినప్పుడు ని- ఇలాంటివి చెప్తారు. తర్వాత మ్, మనకి ఏమైనా ఆ, ఒక దృశ్యం కనిపిస్తే ఆ దృశ్యం వెనక నిగూఢ రహస్యాలు ఏమైనా ఉంటే అవన్నీ చెప్తారండి. అలాంటిది ఆ, సాధన బలము, అమ్మవారి అనుగ్రహము, గురుబలం ఉన్న సద్గురువులు మాత్రమే చెప్పగలుగుతారండి, అందరూ చెయ్యలేరండి అది. సో దాని నుంచి ఆ, నాకు ఆ నవరాత్రుల యొక్క విశ్లేషణ నుంచి ఇంకా అమ్మవారి మీద నమ్మకము, గురువు గారి మీద నమ్మకము చాలా 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 రెట్టింపు అయిందండి. అది వారాహి నవరాత్రుల్లోనే అనుభవం అయిందండి. ఇప్పటికి ఇంకా చాలా పెరిగిందండి. ఆ, ఓకే అండి. మీ అనుభవాలు వచ్చి అంటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి, వాటిలో కొన్ని చెప్పగలరు? ఆ, ఈ ఆ, రాజశ్యామల నవరాత్రుల్లో అనుభవం ఇవాళ పొద్దున్న అమ్మవారికి ఉద్వాసం చెప్పి గేట్ బయట వరకు విడవడానికి వెళ్ళినప్పుడు ఆ, ఒక 3 రోజుల నుంచి మనసులో మదన పడుతున్నాను. నాకు అంత జప సాధన సరిగ్గా జరగట్లేదు, అమ్మవారి దర్శన భాగ్యం కలగలేదు అని మదన పడుతున్నాను. ఆ, అమ్మవారి చెయ్య నా మీద పడి ఆ, నేనున్నాను, అన్ని చూసుకుంటున్నాను, ఎందుకు ఆలోచిస్తున్నావు, బాధపడతావు అన్న అష్యూరెన్స్ ఇచ్చినట్టు అనుభవం అయిందండి. చాలా చాలా దివ్యమైన అనుభవం అయింది వాళ్ళ పొద్దున్న అమ్మవారిని సాగదంపుతున్నప్పుడు. అది చాలండి అసలు, జీవితకాలానికి అలాంటి అనుభవం చాలా ఎక్కువ. అది కూడా మంచిది స్వామి. అమ్మవారి అనుగ్రహం, గురువుగారి కృప వల్ల కలిగిందండి. మంచిదండి. మరి ఇప్పుడు మనం సినిమాలో చూస్తూ ఉంటాం తప్ప ఏం చూస్తాం, మంత్రాల్లో శక్తి బాగా ఉందని. మరి అలాగే ఇంత శక్తి బాగా బలంగా నమ్మిన సన్నివేశాలు ఏంటి ఇప్పుడు మన జపసాదంలో? ఇందాక చెప్పాను కదండి, జప సాధన ఎక్కువసేపు చేస్తూ ఉంటే మన కర్మ కరుగుతూ ఉంటే మంచి మంచి అనుభవాలు, దేవతా దర్శనాలు అవుతాయి. అంటే మామూలుగా చేస్తే అవ్వవా అంటే మన జప సాధన జరుగుతూ ఉంటేనే అది అవుతుందండి, బయట చేస్తే అవ్వదు అది. మన మన మంత్రం గురుముఖం ద్వారా తీసుకోవడం వల్ల అది చాలా శక్తివంతంగా ఉండడం వల్ల మనకి అమోఘమైన అనుభవాలు అవుతున్నాయండి. అంతే సార్. ఓకే స్వామి.
అమ్మవారి దగ్గర మంచి మీరు కానీ నైవేద్యాలు తీసుకున్నట్లు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఏమనిపించింది? ఆ, అమ్మవారి ప్రత్యక్షంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వడం చాలా అదృష్టము. అమ్మవారి అనుగ్రహం మరియు గురువు గారి కృప వల్ల అది జరుగుతుందని అనిపిస్తుందండి. ఆ, ఒక 2 రోజుల క్రితము ఆ, నేను రోజు అమ్మవారికి పానకం నైవేద్యం పెడుతున్నానండి. 2 రోజుల క్రితం రాత్రి ఉమ్, పానకం పెట్టింది. అది చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉందండి. బెల్లం టేస్ట్, బెల్లంతో పెట్టిందైనా ఆ, తీపి తనము చాలా 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 డిఫరెంట్గా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఆ, ఆ, మజ్జిగ అన్నము పెట్టినప్పుడు అందులో అమ్మవారి చేతి ముద్రలు పడ్డము, ప్రత్యక్షంగా 9 రోజులు అమ్మవారు మనతో ఆ అఖండ దీపంలో ఉండడము చాలా దివ్యమైన అనుభూతి. మంచిది స్వామి. మరి ఇప్పుడు జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటికి ఎలా అధిగమించారు? జప సాధనలో ఇబ్బందులు వస్తే ఆ, ముందుగా గురువుగారు చెప్పింది ఒకసారి తలుచుకోవడము, తర్వాత అమ్మవారికి గురువుగారికి ముందు మనసులో తెలుపుకోవడము. ఆ, ఇంకా ఏమీ చేయలేకపోతే అప్పుడు గురువుగారికి ఫోన్ చేసి గురువుగారు ఇబ్బందిగా ఉందని చెప్పడము జరిగిందండి. గురువుగారు ఏమైనా ఉమ్, పరిహారం చెప్తే అది చేస్తే దాని తర్వాత జప సాధన మామూలు అవుతుందండి. అది అనుభవం కూడా అయిందండి. ఓకే అండి, మంచిదండి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? ఏం లోటేం లేదండి. చాలా సంతృప్తినిచ్చాయి. నేర్చుకోవడానికి చాలా చాలా అవకాశం ఇచ్చారు గురువుగారు. మంచిది స్వామి. పీఠం చేపట్టిన అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపగలరు? ఆ, పీఠం తరపున గురువుగారి ఆజ్ఞతో అమ్మవారి ఆ, అను ఇది అనుజ్ఞతో జరిగే అన్న సంతర్పణ పీఠం సాధకులకి వారు చేసే సాధనలో ముందుకు వెళ్ళడానికి ఒక చాలా చక్కని అవకాశం గురువుగారు కల్పిస్తున్నారండి. ఆ అన్న సంతర్పణలో ఏదో ఒక సేవా భావంతో చేసే సేవ వల్ల మన యొక్క కర్మ కరిగి మనకి ఇంకా ఆ, దివ్యమైన దేవతా దర్శనాలు, అలాగే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారండి. తర్వాత మన అన్న సంతర్పణ ద్వారా ఎంతో ఆకలితో అలమటిస్తున్న ఎంతో మంది నిర్భాగ్యులకి మనం అన్నదానం చేయడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారండి గురుగారు మన పీఠం తరపున. అది మన అందరికీ ఒక చక్కని ఒక ఆ, అద్భుతమైన గిఫ్ట్ అంటానండి. అది నేను అవకాశం కూడా కాదు, ఒక బహుమానంగా ఇస్తున్నారు గురువుగారు. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకుంటే మనకు అంత దాని నుంచి ఉపయోగం ఉంటుంది. ఓకే, మంచిది స్వామి. పీఠంలోనికి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే. ఆ శారీరకంగా అయితే ఏం లేదండి, మానసికంగా చాలా మార్పు వచ్చింది. ఆ ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవాళ ఒక నాలుగు 4 గంటల నుంచి మాట్లాడుతున్నాం. ఆన్లైన్ మాట్లాడుతున్నాం, వేరే వేరే సాధకులతో మాట్లాడుతున్నాం. అయినా ఆ, నేను కూర్చోగలుగుతున్నాను, చాలా సహనంతో ఉండగలుగుతున్నాను. చాలా 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 చేంజెస్ నాలో వచ్చాయండి. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది, కోపం తగ్గింది. ఆ, నేను ఏ పనైనా చెయ్యగలను అని ధైర్యం వచ్చింది. తర్వాత కొన్ని అన్న సందర్భంలో ఆ, కొన్ని పనులు చేయడం వల్ల మనం గురువు గారు అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏమైనా చేయొచ్చు అని ధైర్యం వచ్చింది. చాలా ఉన్నాయండి, చాలా చేంజ్ అయ్యాను. ఫస్ట్ కిందటి ఏడాది మేలో అరుణాచలం అన్న సంతర్పణకి వెళ్ళినప్పుడు నా నోట్లోంచి అసలు మాట వచ్చేది కాదు. గురువు గారు అనుభవాలు చెప్పమంటే ఒక 5 నిమిషాల్లోనే 8 నిమిషాల్లోనే మొత్తం పూర్తి చేశాను నేను.
పరిగెట్టానో అసలు మాట్లాడేవాడిని కాదు. అలాంటిది ఇవాళ చూడండి, ఆల్మోస్ట్ ఒక 6 to 8 hours కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నా. అది చాలా కాన్ఫిడెంట్గా, ఎటువంటి తణుకు బెణుకు లేకుండా, భయం లేకుండా, ఓర్పుగా. అది చాలా 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 పెద్ద చేంజ్ అండి. ఓకే స్వామి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు అంటే ఆ, ఒక్కొక్క ఆ, మెట్టు ఎక్కుతుంటే ఆ, అమ్మవారి మీద, గురువు గారి మీద నమ్మకం పెరగడము, అంటే లేదు అని కాదు, ఉన్నది ఇంకా అభివృద్ధి చెందడము. తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవడము, నాలోని ఉన్న ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయడానికి చాలా అవకాశాలు దొరకడము. వీటన్నిటి వల్ల మంత్ర సాధన చేస్తూ ఆ, మైండ్ చాలా ఆ, మనసులో చాలా మార్పులు వచ్చాయండి. ఓకే స్వామి. మరి సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు ఇక్కడ? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మం గురించి, మన ఆ, హిందూ ధర్మం గురించి పీఠముకి వచ్చాక గురువు గారి జూమ్ కాల్స్ ద్వారా, మనము రెగ్యులర్గా వినే పురాణ ప్రవచనాల ద్వారా చాలా తెలుసుకున్నామండి. ఇప్పుడు ఆ, ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, గంగావతరణం అని చాగంటి కోటేశ్వరరావు గారి ఒక ప్రవచనం ఉందండి. దాని ద్వారా గంగా నది యొక్క ప్రాముఖ్యత, అందులో స్నానం చేయడం వల్ల మనకి ఏమి దొరుకుతుంది, అలాంటివి మనం బయట ఎక్కడ మీకు పుస్తకం రూపంలో దొరకదండి. మీరు అర్థం కూడా చేసుకోలేరు. అలాగే గురువు గారు ప్రతి జూమ్ కాల్లోనూ బోల్డ్ కొత్త విషయాలు చర్చిస్తారు, చాలా సులువుగా అర్థమయ్యేటట్టు చెప్తారు. సో అవన్నీ నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం పీఠంలోకి వచ్చాక నాకు దొరికింది. ఓకే స్వామి. మరి అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? అఖండ దీపారాధన మొదటి రోజు వెలిగించినప్పుడు చాలా కాంతివంతంగా ఒక ఒక 1.5 నిమిషము ఆ దీపం వెలిగిందండి, అమ్మవారిని ఆవాహించినప్పుడు. కానీ ఒక 4 రోజులు అయ్యాక రాత్రి దీపం కొండెక్కిందండి. చాలా బాధపడ్డాను, గురువు గారికి తెలియజేశాను. ఆ, మొత్తానికైతే బాగా జరిగిందండి. అఖండ దీపం కూడా ఇప్పుడు ఇవాళ ఉద్వాసన అయ్యే వరకు ఉందండి. ఓకే స్వామి. మరి గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతగా మంత్రం చేసేదానికి ఏమైనా తేడా ఆ, అర్థమైందా? తెలిస్తే చెప్పండి. ఆ, తేడా చాలా అర్థమైందండి. ఆ, ఇప్పుడు కొన్ని బీజాక్షరాలు ఉంటాయండి. పుస్తకాల్లో బీజాక్షరాలతో పాటు మంత్రం ఇస్తారండి. అది మనం ఎంత చేసినా ఫలించదు. ఎందుకంటే ఆ, సనాతన ధర్మంలో వేదోక్తంగా, వేదాల్లో చెప్పేది ఏమంటే, గురుముఖంగా తీసుకున్న మంత్రంలో బీజాక్షరాలు ఉన్నా గురుముఖంగా తీసుకోవడం వల్ల అది శక్తివంతం అవుతుంది అని చెప్తారు. దానివల్ల గురుముఖంగా తీసుకున్న మంత్రము బలం ఎక్కువ. తర్వాత ఆయన యొక్క కృప వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల అది ఇంకా శక్తివంతం అవుతుంది. మంచిది స్వామి. మరి ఇప్పుడు అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ఆ, నేనే ఆ, స్వయంగా రుబ్బి అదంతా ఒక పేస్ట్ లా అయ్యేటట్టు రుబ్బు రోల్లో రుబ్బడం చాలా దివ్యంగా అనిపించిందండి. అది రుబ్బునుతున్నంతసేపు అమ్మవారికి మనం ఒక చిన్న, ఒక పరికరంలా, ఒక మన వైపు నుంచి ఒక చిన్న ఆ, ఏమైనా ఇవ్వడానికి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత అది అమ్మవారికి సమర్పించినప్పుడు
ఆవిడ చేతిని తాకి పెడుతున్నట్టు అనుభవం అయిందండి. చాలా సున్నితంగా ఉంది ఆ అనుభవం. మనసుకు చాలా సున్నితంగా అనిపించింది. సరే స్వామి. మరి అమ్మవారికి సారె ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకు ఎలా అనిపించింది? ఆ సారే ఇవ్వడం ఆ, ఇంతకు ముందు వారాహి నవరాత్రిలో చేశాం కాబట్టి నాకు కొత్తగా అనిపించలేదండి. కానీ చాలా ఆనందంగా అనిపించింది. మనకి ఆ, నవరాత్రుల్లో గురువుగారు ఒక అవకాశం ఇస్తున్నారు అమ్మవారికి సమర్పించడానికి. ఆ, అమ్మవారికి మనం సారి సమర్పించడం ఏంటండి? అమ్మవారివే అన్ని మనం మనకి ఒక అవకాశం ఇస్తున్నారు, ఇవన్నీ తీసుకోండి అని. అందులో మనం నిమిత్త మాత్రం. అది చాలా గొప్ప అనుభవం అండి, చాలా బాగుంది. మంచిది స్వామి. మరి ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమం చెప్పాను కదండి ఇందాక. అమ్మవారు చెయ్య నా భుజం మీద వేసి నేను అన్ని చూసుకుంటున్నాను, భయపడకు, బాధపడకు అని చెప్పారండి. అది చాలా అమోఘంగా ఉంది. అలాగే అండి. ఇప్పుడు అమ్మవారిని సాగనంపేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఆ గురువు గారు ముందు చెప్పినట్టు ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. మనం ఈ టైం ఫ్రేమ్లో మనం అమ్మవారిని ఆ, ఆవాహన చేసి ఆ, 9 రోజులు చక్కగా జపసాధన, ధూ ధూపదీప నైవేద్యాలతో అంతా చేసుకోవడానికి అవకాశం దొరకడం అయిపోయాక అమ్మవారికి ఆవిడ యథాస్థానానికి పంపించడం. ఆ, నాకైతే పెద్ద తేడా ఏం అనిపించలేదండి. ఎందుకంటే నిత్య సాధనలో అంటే రోజు సాధన చేస్తున్నాం కాబట్టి అమ్మవారు మనతోనే ఉంటారు అని నమ్మకం చాలా గట్టిగా ఉంటుందండి. గురువుగారు అమ్మవారు మనతో ఉంటారని నమ్మకం ఉంది. మంచిది స్వామి. మరి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటల్లో చెప్పారు. మీకు ఏమనిపించింది అది? గురువు గారు ఆ, చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి. ఏంటంటే పిల్లల్ని ప్రేమించండి కానీ గారాబం చేయవద్దు. గారాబం చేయడం వల్ల పిల్లలు పాడైపోతున్నారండి. ఇప్పుడు ఆ, మొన్న ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫోన్లో ఏదో గేమ్స్ ఆడొద్దో లేకపోతే ఫోన్ వాడొద్దనో గట్టిగా గదమాయిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసేస్తుంది. అంటే ఏంటి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? సో గురువుగారు ఏం చెప్తారంటే మీరు ప్రేమించండి కానీ ఎక్కడ అవసరం అయితే అక్కడ గద్దించండి, వాళ్ళని కరెక్ట్ చేయండి, కరెక్ట్ సరైన దారిలో పెట్టండి అని చెప్తున్నారు. అది చాలా అవసరం అండి. ఎందుకంటే ఇవాళ రోజున ఆ, తల్లిదండ్రులందరికీ ఏమంటే నేను పెరుగుతున్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను, అదే అపోహ మాత్రమే, అది నిజం కాదు యాక్చువల్గా. అందరూ అది ఫేస్ చేస్తారు. సో వీళ్ళకి అలాంటివి ఏం అవ్వకూడదని ఎక్కువ ఎక్కువ ఇచ్చేసి గారాబం చేసి పాడు చేస్తున్నారండి. గురువు గారు స్ట్రిక్ట్ గా ఉంటేనే వాళ్ళు బాగుంటుంది వాళ్ళ జీవితం అని చెప్పారు. అది చాలా అవసరం అండి వాళ్ళ రోజు. మంచిదండి. మరి ఇప్పుడు గురువు గారు మంత్రదీక్ష గురించి కానీ, అన్న సంతర్పణ గురించి కానీ వారు ఉద్దేశం చెప్పారు. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఆ, మంత్రదీక్ష, అన్న సంతర్పణలో ఆ, ఆ, చాలా మంది దేవతలు సూక్ష్మ రూపంలో వచ్చి గ్రహిస్తారు, దీవిస్తారు. అలాగే చాలా మంది ఋషులు, ఆ, సత్పురుషులు వచ్చి, అలాగే ఆచార్యులు, శంకరాచార్యులు వారు, వివిధ పీఠాధిపతులు, అనేక మంది గురు పరంపరలో గురువులు మన అన్న సంతర్పణలో వచ్చి సూక్ష్మ రూపంలో అన్ని గ్రహించి మన దీవిస్తారండి. దానివల్ల ఆ, ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల, అలాగే ఆ, చాలా ఆ, ఆకలి బాధతో ఉన్న వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి మనకు ఒక చక్కని అవకాశం ఇస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. గురువుగారు ఆ, అన్న సంతర్పణ గురించి, ఈ దేవతా దర్శన తర్వాత ఋషుల యొక్క సూక్ష్మ రూపంలో వచ్చి దర్శనాలు ఇవ్వడం గురించి, ఆ, దాని ఉపయోగం గురించి చెప్పారండి.
మంచిదండి. ఇప్పుడు మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? ఆ, చాలా బాగుందండి. ఆ, చాలా ఎంకరేజ్ చేస్తారు. అందరూ ఒక టీంలా ఉండి ఆ, ఎక్కడైనా వెనకపడి ఉంటే మీరు చెయ్యండి, మీరు చేయగలుగుతారు, భయపడకండి అని ప్రోత్సహిస్తారు. ఓకే అండి. మరి గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? గురువుగారే అమ్మవారు, అమ్మవారే గురువుగారు అండి. గురువుగారి సపోర్ట్ ఉండడం వల్లే ఇంతవరకు వచ్చానండి. నేనైతే ఇంతవరకు రావడానికి కారణం గురువుగారే అండి. అమ్మవారి అనుగ్రహం, గురువుగారి సంకల్పం, గురువుగారి కృప మాత్రమే. స్వామి, మరి చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరిచ్చే సందేశం ఏంటి? గురువు గారు ఇచ్చే ఆ, పీఠ నియమాలు ని- ఆ, అది ఏమైతే ఉంటుందో అది పూర్తిగా విని అది ఆకళింపు చేసుకొని పీఠం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి తర్వాత నవరాత్రులకు ఇచ్చే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా అవగతం చేసుకుని ఏం చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్ చేస్తే అప్పుడు మీరు ఎక్కువ లాభం పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి గురువాక్యము వేదవాక్యం అని చెప్పారు మన పెద్దలు. ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చేయడానికి మనం అలవాటు చేసుకుంటే మంచిదని నేను చెప్తాను. ఆ, నాకు ఈ రాజశ్యామల నవరాత్రుల్లో భాగం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆ, బ్రహ్మశ్రీ నవీన్ శర్మ గురువు గారికి, అలాగే శ్రీ కాళీవారాయ త్రిశక్తి పీఠానికి కోటి కోటి కృతజ్ఞతలండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః స్వామి.